సౌదీ అరేబియాపై ఇరాన్ డ్రోన్ దాడులు చేస్తోంది. అరాంకో ఆయిల్ రిఫైనరీ టార్గెట్గా డ్రోన్ దాడి చేసి భారీ విధ్వంసం సృష్టించింది. డ్రోన్ దాడితో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. రోజుకు 5.5 లక్షల బ్యారెళ్ల ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. సౌదీ అరేబియాపై ఇరాన్ డ్రోన్ దాడులు చేస్తోంది. అరాంకో ఆయిల్ రిఫైనరీ టార్గెట్గా డ్రోన్ దాడి చేసి భారీ విధ్వంసం సృష్టించింది. డ్రోన్ దాడితో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. రోజుకు 5.5 లక్షల బ్యారెళ్ల ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. సౌదీ అరేబియాపై ఇరాన్ డ్రోన్ దాడులు చేస్తోంది. అరాంకో ఆయిల్ రిఫైనరీ టార్గెట్గా డ్రోన్ దాడి చేసి భారీ విధ్వంసం సృష్టించింది. డ్రోన్ దాడితో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. రోజుకు 5.5 లక్షల బ్యారెళ్ల ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. దీపిక, గుడ్ ఆఫ్టర్నూన్. యుద్ధం చాలా తీవ్రంగా నడుస్తోంది. ఇరాన్ అధ్యక్షుడు, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్య తర్వాత, ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ చాలా తీవ్రంగా విరుచుకుపడుతోందని చెప్పాలి. ఇజ్రాయెల్తో సహా 4 దేశాలపైన ఇరాన్ ఇప్పటికే దాడి చేసింది. ఈరోజు ఉదయం నుంచి, నేను అర్ధరాత్రి నుంచి కూడా ఇంకా తీవ్రతరం చేస్తూనే ఉంది. సో ఇప్పటికే ఇరాన్ ఇజ్రాయెల్తో పాటు 4 ఏదైతే మధ్యప్రాచ్య దేశాలనే వాటిపైన డ్రోన్లతోటి క్షిపణులతోటి దాడులకు స్టార్ట్ అయినాయి. ఇది ఖతార్, కువైట్, జోర్డాన్, బెహ్రాన్తో పాటు అటు సౌదీ అరేబియా, మోరోవర్ యూఏలో ఉన్నటువంటి యుఎస్ స్థావరాలను మొత్తం కూడా లక్ష్యంగా చేసుకొని ఈ దాడులతో కొనసాగుతోంది. యూఏలో ఎక్కువగా జనాభా ఉన్నటువంటి దుబాయ్లో ఈ దాడులు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి. దుబాయ్లో ఉన్నటువంటి పామ్ హోటల్తో పాటు రిసార్ట్, అట్లాగే బుర్జ్ ఖలీఫా సమీపంలో కూడా డ్రోన్లతో దాడులు చేస్తోంది ఇరాన్. సో ఇరాన్, ఇజ్రాయెల్ ఒకరిపై ఒకరు దాడులు, అంటే ఒకరి దాడికి ఇంకొకరు రియాక్షన్గా దాడులు కూడా చేస్తున్నారు. అండ్ ఈ యుద్ధం ఎఫెక్ట్ కూడా చాలా తీవ్రంగా ఉంది. అటు చమురు పైన కూడా యుద్ధం ఎఫెక్ట్ చాలా తీవ్రంగా పడుతోంది. ఇప్పటికే 5.5 లక్షల బ్యారెళ్ల నష్టం జరిగింది ప్రపంచవ్యాప్తంగా. సో వరల్డ్ వైడ్ క్రూడ్ ఆయిల్ చాలా కనిపిస్తోంది, డెఫిషియన్సీ కనిపిస్తోందని చెప్పాలి. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రకారం అంతర్జాతీయ ట్రెండ్ చూస్తే కనుక క్రూడ్ ధరలు ఒక్కసారిగా $5 నుంచి $15 వరకు పెరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే 5.5 లక్షల బ్యారెళ్ల ఉత్పత్తి ఆగిపోయిందంటే, ఎందుకంటే హర్మూజ్ జలసంధి ద్వారానే ఇరాన్ నుంచి ట్రావెల్ అవుతూ ఉంటాయి. సో అందులోంచే ప్రపంచవ్యాప్తంగా 20%, 20% చమురు ఉత్పత్తి అవుతూ ఉంటుంది, సరఫరా అవుతూ ఉంటుంది. సో అట్లాంటి ట్రాన్స్పోర్ట్, ఆ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ఎందుకంటే అక్కడ నుంచి రేడియో హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ఎక్కువగా ఉంటాయి, హై లెవెల్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ఉంటాయి. కాబట్టి సో వాటిని బేసుకొని ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తుందన్నటువంటి ఉద్దేశంతో హర్మూజ్ జలసంధిని కూడా ఇప్పటికే ఇరాన్ మూసివేయడం జరిగింది. సో ఆ జలసంధి మూసేస్తే కనుక కొంత టెన్షన్ వాతావరణం పెరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా అని చెప్పాలి. ఎందుకంటే షిప్పింగ్ సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ ఖర్చులు పెరుగుతాయి. తో పాటు ఈ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో ఆ ట్రాన్స్పోర్ట్ కూడా ఆలస్యంగా నడుస్తూ ఉంటుంది. మోరోవర్ ఇది ఆసియా దేశాలపైన, దాంట్లో భారత్ పైన కూడా ఎక్కువగా ఈ ప్రభావం ఉంటుందని చెప్పాలి. అంటే మోరోవర్ భారతదేశం కూడా మనకు రావాల్సినటువంటి ఈ క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో 80% ఎక్కువ దిగుమతి చేసుకునేది ఇరాన్ నుంచే. సో అదే కనుక జరిగితే కనుక, ఇప్పుడు ఆ నష్టం జరిగితే కనుక రూపాయి విలువ కూడా ప్రపంచ మార్కెట్లో పడిపోయేటువంటి ప్రమాదం కూడా ఉండొచ్చు. ద్రవ్యోల్బణం పెరుగుతుంది, గ్యాస్ సిలిండర్లు, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే హర్మూజ్ జలసంధి చాలా కీలకం అని చెప్పాలి. ఈ యుద్ధం ఇంకా తీవ్రంగా అయితే మాత్రం
ఆల్మోస్ట్ రోజుకు దరిదాపు 2 కోట్ల బ్యారెళ్ల సరఫరా ఆగిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. సో ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. భారత్ పైన కూడా ఈ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో రేపటి రోజున పెట్రోల్, ఇంకో 10 రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు, గ్యాస్, వంట గ్యాస్ సిలిండర్ల ధరలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో భారత ప్రభుత్వం ఇది ఎట్లా దీన్ని హ్యాండిల్ చేయబోతుందన్న చూడాలి. బట్ ఏదైనా కానీ సామాన్య ప్రజల మీద యుద్ధం ఎఫెక్ట్ ఉంటుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఇక ఆ అంశం అట్లా ఉంటే కనుక ఇరాన్ ఇంకా దాడులను తీవ్రతరం చేస్తూనే ఉంది. మధ్యప్రాచ్యంలో దాడులను ఇప్పటికీ చాలా హెవీగా చేస్తోంది. క్షిపణి దాడుల తర్వాత అటు జెరూసలేం మీద నుంచి కూడా పేలుళ్లు వినిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో, దుబాయ్, ఖతార్లో ఉన్నటువంటి దోహా, అట్లాగే ఇంకా బహ్రెయిన్లో కూడా, చాలా పనామాలో కూడా పేలుళ్లు మాత్రం చాలా తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విమానాలు కూడా పూర్తిగా రద్దయిపోయినటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. రైట్, మనం మాట్లాడుతూనే ఉన్నాం దీపిక. ఈ మాట్లాడుతున్నటువంటి క్రమంలోనే అటు హర్మూజ్ జలసంధిలో ఉన్నటువంటి నౌకలపైన కూడా దాడులు జరుగుతున్నాయి. ఒమాన్ సమీపంలో ఉన్నటువంటి స్కైలైట్ అనేటువంటి ఒక ట్యాంకర్ పైన, అంటే ట్యాంకర్ మీన్స్ ఒక బిగ్గెస్ట్ షిప్, క్రూడ్ ఆయిల్ని సరఫరా చేసేటువంటి ఆ ట్యాంకర్ పైన కూడా దాడి జరిగింది. సో ఆ హర్మూజ్ జలసంధి ఏదైతే ఉందో ప్రపంచం మొత్తం కూడా చమురు సరఫరాకి చాలా కీలకమైనటువంటిది. సో అందులో ప్రయాణిస్తున్నటువంటి ఈ నౌకలు ఏవైతున్నా నౌకలను టార్గెట్ చేసుకుంటూ దాడులు అయితే కొనసాగుతుందని చెప్పాలి. సో ఇప్పటికే అటు ఇరాన్ కూడా దాడులకు తెగబడుతోంది, ఇజ్రాయెల్ కూడా దాడులు చేస్తోంది, అటు యూఏఈ కంట్రీస్ అన్నిటిపైన కూడా దాడులకు ఇప్పటికే చేస్తుంది. దుబాయ్ టార్గెట్గా దాడులు నడుస్తున్నాయి. మరోవైపు ఇందులో జర్మన్ షిప్పింగ్ కంపెనీకి సంబంధించినటువంటి హాపాగ్ లాయిడ్ ఈ మార్గం నుంచే వెళ్తూ ఉంటుంది. సో వీటికి సంబంధించినటువంటి నౌకలు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. సో ఆ సముద్ర మార్గాన్ని క్లోజ్ చేసి ఆల్రెడీ అందులో ట్రావెల్లో ఉన్నటువంటి నౌకల్ని కూడా టార్గెట్ చేస్తూ దాడులు అయితే నడుస్తోంది. సో ఇప్పటి వరకు ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా సంయుక్తంగా చేస్తున్నటువంటి ఈ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా 3000 విమానాలు రద్దయిపోయినాయి. చాలా తీవ్ర అంతరాయం ఉంది. ఎక్కడికక్కడ ఎయిర్పోర్టుల్లో స్ట్రక్ అయిపోయారు. ఈవెన్ భారత్ నుంచి కూడా దుబాయ్ వెళ్ళిన వాళ్ళు దుబాయ్లోనే చిక్కుకున్నటువంటి పరిస్థితి. పివి సింధు కానీ, అటు మంచు విష్ణు కానీ, ఇంకా కొంతమంది కీలకమైనటువంటి ఎవరైతే ఉన్నారో, అండ్ బాంబే నుంచి వెళ్ళినటువంటి MBA విద్యార్థులు దరిదాపు 90 మంది వరకు కూడా దుబాయ్లోనే స్ట్రక్ అయిపోయారు. సో భారతీయులంతా కూడా స్ట్రక్ అయిపోయారు. అక్కడ ఉన్నటువంటి ఎంబసీలు ఏవైతే భారత రాయబార కార్యాలయాలు ఉంటాయో వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్న స్పష్టంగా కనిపిస్తోంది. మోరోవర్ విమాన సంస్థలకు సంబంధించినటువంటి స్టాక్ మార్కెట్లు కూడా పడిపోయాయి. సో మొత్తం స్టాక్ పడిపోతోంది. అటు బంగారం ధరలు కూడా పెరిగబోతున్నాయి. సో ఇటు క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి ఆగిపోయింది, సరఫరా ఆగిపోయింది. రానున్నటువంటి రోజుల్లో భారత్లో పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు, అట్లాగే వంట గ్యాస్ రేట్లు కూడా పెరిగేటువంటి ప్రమాదం కూడా ఏర్పడబోతున్నాయి. సో ఓవరాల్గా అటు కువైట్లో ఉన్నటువంటి అమెరికా రాయబార కార్యాలయం కూడా అక్కడికి వెళ్ళడానికి కూడా నిషేధం విధించడం జరిగింది. సో ఎక్కడికక్కడ అటు గల్ఫ్ దేశాలు కానీ, ఇటు యూఏఈ కంట్రీస్లో కానీ, దుబాయ్లో కానీ పరిణామాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. సో ఎక్కడా కూడా ఇరాన్ తగ్గట్లేదు, ఇజ్రాయిల్ తగ్గట్లేదు, ఒకరిపైన ఒకరు దాడులు చేస్తున్నారు. నిన్న నైట్ టెహ్రాన్లో కూడా ఇజ్రాయిల్ దాడి చేసింది. సో ఇరాన్ ఎక్కడ తగ్గట్లేదు. నాయకుడు పోయినా కానీ, అంటే అటు ఇజ్రాయిల్, అమెరికా రాజునే కొడితే సైన్యం మొత్తం బలహీనమవుతుంది అనుకున్నారు. బట్ ఆ సైన్యాధ్యక్షుడిని కొత్తగా నియమించుకొని మళ్ళీ కొత్త తరహాలో యుద్ధానికి పోతున్నారు. సో అంటే చాలా అగ్రెసివ్గా ఇరాన్ మాత్రం కనిపిస్తోంది. ఎక్కడ తగ్గకుండా సైనిక శక్తిని ఉపయోగించు మిసైల్స్ తోటి, డ్రోన్లతోటి అయితే దాడులు చేస్తోంది. బహ్రెయిన్లో ఉన్నటువంటి ఒక అమెరికా స్థావరం పైన కూడా ఇరాన్ దాడి చేసింది. దానిపైన అక్కడ అంటే ఒక బ్లాస్టింగ్స్ మాత్రం పూర్తిగా జరుగుతున్నాయని చెప్పాలి. ఈవెన్ ఇజ్రాయెల్ సహా 4 దేశాలపైన ఇరాన్ దాడులు చేస్తోంది. ఇందాక మనం చెప్పినట్టు ఖతార్ కానీ, కువైట్ కానీ, జోర్డాన్ కానీ, బహ్రెయిన్ కానీ, సౌదీ అరేబియా టార్గెట్గా ఈ దాడులు అయితే కనిపిస్తున్నాయి. కువైట్లో ఉన్నటువంటి యుఎస్ ఎంబసీ పైన కూడా దాడి జరిగింది. మోరోవర్ లెబనాన్ పైన కూడా అటు ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇటు ఇరాన్ కొనసాగిస్తోంది, అటు ఇజ్రాయెల్ కొనసాగిస్తోంది. లెబనాన్లో ఇప్పటికే 31 మంది ఈరోజు ఉదయం నుంచి ఉన్నటువంటి సమాచారం ప్రకారం 31 మంది చనిపోయారు. ఇజ్రాయెల్ జరిపినటువంటి దాడులు ఆల్మోస్ట్ 150 మంది వరకు కూడా గాయాల పాలయ్యారు. చాలామంది చికిత్స తీసుకుంటున్నారు. ఇంకా కొంతమంది పరిస్థితి మాత్రం చాలా తీవ్రంగా ఉందని చెప్పాలి. సో లెబనాన్ పైన ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఎక్కడా తగ్గట్లేదు, ఎవరు తగ్గట్లేదు. సో ఈ యుద్ధం ఎటువైపు దారి తీయబోతుందో ఇంకా అర్థం కానటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ప్రపంచం మొత్తం కూడా ఒక గందరగోళమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తోంది. దీపిక. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. ఇరాన్లో ఉద్రిక్తతల నేపథ్యంలో తెలంగాణ సర్కార్ అలర్ట్ అయింది.
గల్ఫ్లో ఉన్న తెలంగాణ పౌరుల కోసం ఢిల్లీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సీఎం రేవంత్ ఆదేశాలతో చర్యలు చేపట్టారు తెలంగాణ అధికారులు. భారత విదేశాంగ శాఖ రాయబార కార్యాలయాలతో సంప్రదింపులు జరుపుతోంది. ఇరాన్లో ఉద్రిక్తతల నేపథ్యంలో తెలంగాణ సర్కార్ అలర్ట్ అయింది. గల్ఫ్లో ఉన్న తెలంగాణ పౌరుల కోసం ఢిల్లీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, వాతావరణము సందర్శించుకున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అప్రమత్తమైంది. ఇప్పటికే ఢిల్లీలో ఉన్నటువంటి తెలంగాణ భవన్ కేంద్రంగా 24/7 ఒక ప్రత్యేకమైనటువంటి టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేసింది. ఎవరైనా బాధితులు చిక్కుకుంటే వెంటనే సంబంధించినటువంటి కొన్ని నెంబర్లను ఇచ్చింది. కొంతమంది అధికారులని, లైజన్ ఆఫీసర్స్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వారందరితో కూడా కాంటాక్ట్ కావాలి. ఎందుకంటే ఇప్పటికే చాలామంది బాధితులు రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకువచ్చారు. చాలామంది తమ సంబంధించిన కుటుంబ సభ్యులు గల్ఫ్లో చిక్కున్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున అటు రాష్ట్ర ప్రభుత్వానికి వినతులు వస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఢిల్లీలో ఉన్నటువంటి తెలంగాణ భవన్ కార్యాలయం కేంద్రంగా ఒక హెల్ప్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కొంతమంది ఐఏఎస్ అధికారులతో పాటు కొంతమంది లైజన్ ఆఫీసర్లు నియమించారు, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ నియమించారు. మరోవైపు మనం చూడొచ్చు ఒక 24/7 ఫోన్ నెంబర్ల మొత్తం కూడా, అంటే ఢిల్లీలో ఉన్నటువంటి తెలంగాణ భవన్ నుంచి వీరందరూ కూడా పనిచేస్తారు. శ్రీమతి వందనా బరువా, PS2 రెసిడెంట్ కమిషనర్ అండ్ లైజనింగ్ ఆఫీసర్ ఈమా, వీరితో పాటు సిహెచ్ చక్రవర్తి పబ్లిక్ రిలేషన్ ఆఫీసరు, దానికి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. 9958322143 ఈ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. మరోవైపు జావేద్ హుస్సేన్ లైజనింగ్ ఆఫీసరు, అతనికి సంబంధించినటువంటి నెంబర్ 9910014749. అదేవిధంగా రక్షిత్ నాయక్ లైజనింగ్ ఆఫీసర్ 9643723157. అంటే ఈ అక్కడ ఉన్నటువంటి ఇరాన్, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి గల్ఫ్ దేశాల్లో భయంకరమైనటువంటి యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వము వారందరినీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైనటువంటి సహాయాన్ని అందించేందుకు ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్, ఢిల్లీలో ఉన్నటువంటి తెలంగాణ భవన్ కేంద్రంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేసింది. ఈ టోల్ ఫ్రీ నెంబర్ 24 గంటలు పనిచేస్తుంది. వారందరూ కూడా ఎవరైనా గల్ఫ్లో చిక్కున్నటువంటి వారందరూ కూడా వెంటనే ఆ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే వారికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి అంబసీ అధికారులతో, అక్కడ ఉన్నటువంటి విదేశాంగ అధికారులతో, విదేశాంగ మంత్రులతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందంటూ కూడా ఇప్పటికే అధికారికంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే మనం చూస్తూ గల్ఫ్లో రాష్ట్ర మంత్రి దుబాయ్లో ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు సైతం ఇప్పటికే దుబాయ్లో చిక్కున్నాడు. దీంతోపాటు మరోవైపు పివి సింధు, క్రీడాకారిణిగా ఉన్నటువంటి పివి సింధు కూడా ఇంకా దుబాయ్లో ఉంది. దీంతోపాటు కొంతమంది సెలబ్రిటీలు, అదేవిధంగా రాజకీయ నేతలు, అదేవిధంగా క్రీడాకారులు కూడా చాలామంది ఉన్నారు. సెలబ్రిటీలో మంచు విష్ణుకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా దుబాయ్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి దుబాయ్లో చిక్కున్నటువంటి, గల్ఫ్లో చిక్కున్నటువంటి వారందరూ కూడా క్షేమంగా ఉండేందుకు వారికి సంబంధించినటువంటి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. వారి సమాచారం ప్రభుత్వానికి అందించాలి. వారిని క్షేమంగా తీసుకొచ్చే ప్రయత్నము, వారికి అవసరమైతే సహాయ సహకారాలు అందించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేస్తున్నట్టు కూడా ముఖ్యమంత్రి ఇప్పటికే ఒక హెల్ప్ సెంటర్ కూడా ఏర్పాటు చేసింది. ఈ హెల్ప్ సెంటర్ 24 గంటలు పనిచేస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తున్న పరిస్థితులు కనబడుతుంది. దీపిక. రైట్ సునీల్, థ్యాంక్ యూ. ఇరాన్ అమెరికా వార్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వాళ్లను క్షేమంగా తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఏపీ ఎన్ఆర్టీ కోఆపరేటర్ల ద్వారా తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేశారు.
ఇరాన్ అమెరికా వార్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వాళ్లను క్షేమంగా తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఏపీ ఎన్ఆర్టీ కోఆర్డినేటర్ల ద్వారా తాత్కాలిక వసతి ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, ఇరాన్ కి సంబంధించినటువంటి ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి యుద్ధ వాతావరణం మధ్యలో అయితే కనుక ఇక ఏపీ వారు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి తెలుగు వారిని అయితే కనుక సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏపీ ఎన్ఆర్టీకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కోఆర్డినేషన్ చేసుకొని ఇక తెలుగు వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు కూడా ఇక ఏపీ ప్రభుత్వం అయితే కనుక కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇక ఏపీ ఒక హెల్ప్ లైన్ సెంటర్ అనేది ఏర్పాటు చేసి ఆ హెల్ప్ లైన్ సెంటర్ కి ఎవరైతే ఇటు ఇరాన్ లో చిక్కుకున్నటువంటి వారందరినీ కూడా ఆ కాల్ సెంటర్ కి కాల్ చేస్తే మాత్రం తప్పనిసరిగా కూడా వారికి ఒక సురక్షితమైనటువంటి కేంద్రానికి తరలించి ఆ కేంద్రం నుంచి కూడా ఇటు ఏపీకి తీసుకొచ్చే యోచనలో అయితే కనుక ప్రభుత్వం ఉన్నట్టు కూడా తెలియజేయడం కూడా జరుగుతుంది. ఇప్పటికే ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తత నేపథ్యంలోనే ఇప్పటికే యుఏఈ సంబంధించినటువంటి అరబ్ ఎమిరేట్స్ కూడా ఇటు కలవడంతో దీనికి సంబంధించి మరింత ఉద్రిక్తత పెరుగుతున్నటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఇక మరింత ఏపీ ఎవరైతే ఏపీ వాసులు ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారందరూ కూడా హెల్ప్ లైన్ సెంటర్ కి మాత్రం కాల్ చేస్తే తప్పనిసరిగా కూడా వారికి అయితే కనుక సురక్షితమైనటువంటి కేంద్రాలకి తరలించడంతో పాటు వారిని అయితే కనుక ఏపీకి తీసుకొచ్చే పనులు అయితే ఉంటామంటూ కూడా హామీ ఇస్తున్నటువంటి పరిస్థితులు. దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు సంబంధిత ఏదైతే మంత్రిత్వ శాఖ అయినటువంటి కొండపల్లి శ్రీనివాసరావుకి ఇటు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకోవడంతో పాటు మంత్రి నారా లోకేష్ సైతం కూడా ఇటు రంగంలోకి దీనికి సంబంధించినటువంటి అంశాలను ఎప్పటికప్పుడు కూడా వివరాలు అడిగి తెలుసుకోవడం కూడా జరుగుతూ ఉంది. మొత్తం రైట్, థ్యాంక్ యూ సంతోష్. ఇరాన్ వార్ నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయింది. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. ఇరాన్ అనుకూల ర్యాలీలపై అలర్ట్గా ఉండాలని సూచించింది. మన దేశంలో ర్యాలీల సందర్భంగా హింస చెలరేగొచ్చని హెచ్చరించింది. ఇరాన్ అనుకూల ప్రసంగాలతో రెచ్చగొట్టే వారిని గుర్తించాలంటూ రాష్ట్రాలకు రాసిన లేఖలో కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దుబాయ్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిక్కుకున్నారు. 5 రోజుల క్రితం దుబాయ్కు మంత్రి తుమ్మల వెళ్లారు. తమ కుటుంబ సభ్యులో ఒకరికి చికిత్స కోసం దుబాయ్కి వెళ్లారు. అయితే దుబాయ్ ఎయిర్పోర్టుపై దాడులు జరగడంతో విమానాలు రద్దు చేసింది అక్కడి ప్రభుత్వం. ఎయిర్పోర్టు క్లియరెన్స్ వచ్చే వరకు దుబాయ్లోనే ఉండనున్నారు మంత్రి తుమ్మల. అమెరికా దాడులను ఇరాన్ తిప్పికొడుతోంది. అమెరికా దాడులపై ఇరాన్ తగ్గేదేలే అంటోంది. అమెరికా ఫైటర్ జెట్ను ఇరాన్ కూల్చేసింది. కువైట్లో యుఎస్ F-15 జెట్ కూల్చేసినట్లు ప్రకటించేసింది ఇరాన్. ఫైటర్ జెట్ క్రాష్లో పైలట్ క్షేమంగా ఉన్నట్టు తెలుస్తోంది. لا والله حربيه طياره حربيه
طيارة حربية. شوف 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 شوف. لا والله حربية، طيارة حربية، طيارة حربية. شوف 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 شوف. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాట్ కామెంట్స్ చేశారు. ఇండో అమెరికన్ ట్రేడ్ డీల్ ప్రమాదకరమని అన్నారు. మోడీ చర్యలతో ఇండియాలో యుద్ధం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని, ఇరాన్ లాంటి పరిస్థితులు మన దేశానికి రావద్దని తెలిపారు. మోడీ తప్పులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. యుద్ధానికి అంతా సిద్ధం కావాలని సూచించారు. మోడీ దుర్మార్గాలన్నీ బయటపడుతున్నాయని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ తెలంగాణ టూర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్వీట్ చేశారు. పాకెట్ మనీ కలెక్ట్ చేసుకునేందుకు రాహుల్ తెలంగాణకు వచ్చారా అంటూ ప్రశ్నించారు. ఇది పొలిటికల్ టూరా లేదంటే డబ్బులు కలెక్ట్ చేసుకునే టూరా అంటూ నిలదీశారు. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ తెలంగాణ టూర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్వీట్ చేశారు. పాకెట్ మనీ కలెక్ట్ చేసుకునేందుకు రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చారా అంటూ ప్రశ్నించారు. ఇది పొలిటికల్ టూరా లేదంటే డబ్బులు కలెక్ట్ చేసుకునే టూరా అంటూ నిలదీశారు. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ టూర్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఏఐసీసీకి ఏటీఎంగా మారిన తెలంగాణ రాష్ట్రానికి స్వాగతం అంటూ చురకలంటించారు. 1000 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసుకోవడానికి తెలంగాణకు వచ్చారా అని ప్రశ్నించారు. హామీల అమలుపైన సమీక్ష కోసం వచ్చారా లేదా 1000 కోట్ల రూపాయలు తీసుకోవడానికి వచ్చారా అన్న అంశంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. 6 గ్యారెంటీలు 420 హామీల అమలుపై మాట్లాడాలని అన్నారు. హామీల అమలు పురోగతిని సమీక్షిస్తారా లేదా చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ టూర్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఏఐసీసీకి ఏటీఎంగా మారిన తెలంగాణ రాష్ట్రానికి స్వాగతం అంటూ చురుకలంటించారు. 1000 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసుకోవడానికి తెలంగాణకు వచ్చారా అని ప్రశ్నించారు. హామీల అమలుపైన సమీక్ష కోసం వచ్చారా లేదా 1000 కోట్ల రూపాయలు తీసుకోవడానికి వచ్చారా అన్న అంశంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. 6 గ్యారెంటీలు 420 హామీల అమలుపై మాట్లాడాలని అన్నారు. హామీల అమలు పురోగతిని సమీక్షిస్తారా లేదా అని చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తూ కారు డీసీఎంను ఢీకొని పల్టీలు కొట్టి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో ఉన్న డ్రైవర్ సాయి కీర్తన్కు మంటలు అంటుకొని తీవ్ర గాయాలు కాగా కామినేని ఆసుపత్రికి తరలించారు. డీసీఎం డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. మంటల ధాటికి కారు పూర్తిగా దగ్ధమైంది. సాయి కీర్తన్ ఎల్బీనగర్ రాక్ టౌన్ కాలనీకి చెందినవాడిగా గుర్తించారు పోలీసులు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.
ఏలూరు జిల్లాలో ఇప్పుడు ఒక ఫ్లెక్సీ హాట్ టాపిక్గా మారింది. సాధారణంగా రాజకీయ నాయకుల పుట్టినరోజుకో లేక శుభాకాంక్షలు చెప్పడానికో ఫ్లెక్సీలు కడతారు. కానీ ఏలూరు పోలీసులు మాత్రం నేరస్తుల గుండెల్లో వణుకు పుట్టించేలా ఒక వినూత్న ప్రయోగానికి తెరలేపారు. నేను ఎవరో మీకు తెలుసా అంటూ పాత నేరస్తుల ఫోటోలతో నగరంలోని ప్రధాన కూడలలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నేరాలను అరికట్టడంలో ఏలూరు పోలీసులు స్టైలే వేరు. ఇళ్లలో దొంగతనం చేసేవారు, బైక్ దొంగలు, గొలుసు దొంగలు, అంతెందుకు ట్రాన్స్ఫార్మర్లలో కాపర్ వైర్లు దొంగిలించే వారి ఫోటోలను కూడా సేకరించి వారి పేర్లు, ఊర్ల వివరాలతో సహా ఈ ఫ్లెక్సీలో ప్రదర్శించారు. వీరు మీ కంటపడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండని పరోక్షంగా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ వినూత్న ఆలోచనతో నేరస్తులు బయట తిరగాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఈ ఫ్లెక్సీని చూసిన జనం పోలీసుల ఐడియా అదుర్స్ అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. గచ్చిబౌలిలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. ట్రాఫిక్ కానిస్టేబుల్ను ఢీకొని కారుతో పాటు డ్రైవర్ ఈడ్చుకెళ్లారు. అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి వచ్చిన గుర్రంపాటి తరుణ్ తన పుట్టినరోజు కావడంతో స్నేహితులతో కలిసి మద్యం పార్టీ చేసుకున్నాడు. అనంతరం బెంజ్ కారులో నార్సింగి బయలుదేరాడు. అయితే నానక్రామ్గూడ వద్ద ఓ కారును ఢీకొని ఆపకుండా తరుణ్ వెళ్లాడు. గచ్చిబౌలి వద్ద కారును ఆపేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. అయినా కారు ఆపకుండా దాదాపు కిలోమీటర్ దూరం తరుణ్ తీసుకెళ్లాడు. చివరికి డ్రైవర్ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని కోర్టులో హాజరుపరచడంతో 14 రోజుల పాటు రిమాండ్ విధించారు.